బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈశాన్యం మూత ఉంటే పెద్ద కుమారుడు చనిపోతాడు. ఈశాన్యం మూత ఉంటే మగ సంతానం ఉండదు. ఈశాన్యం మూస్తే ఆ ఇంటి లోపల మగవాళ్ళ డెవలప్మెంట్ ఉండదు. ఇదే వర్డ్ ఆధునిక వాస్తు వాళ్ళు మొత్తం ప్రచారం చేసుకుంటూ తిరుగుతున్నారు. మరి శాస్త్రాల్లో వీటికి సంబంధించిన వివరణ ఉందా లేదా? సో వీటికి సంబంధించి పూర్తి సమాచారం మనం ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. సో గుర్తుపెట్టుకోండి, ఈశాన్యం మూత అంటే ఏం లేదండి. ఈశాన్యం రూమ్ ఉంటుంది కదా, లేదంటే ఈశాన్యం మూల ఉంటుంది కదా, ఉత్తర ఈశాన్యం తూర్పు ఈశాన్యం కలిసిన మూలకు ఓపెనింగ్స్ లేకపోతే అది మూత పడిన దోషం అంట. గుర్తుపెట్టుకోండి ఈ మాట. సో నేను ఇక్కడ ఒక ప్రశ్న వేస్తున్నాను. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇది తూర్పు అనుకుందాం, ఓకేనా? సో తూర్పు ఏదో ఒక దిక్కు, పోనీ ఇది ఈశాన్యం, ఇది ఉత్తరం అనుకోండి, ఇది తూర్పు అనుకోండి, ఇది దక్షిణం అనుకోండి. ఇటువైపు కిటికీలు లేకపోతేనంట ఇది ఈశాన్యం మూతనంట. సరే, మరి ఆగ్నేయ మూత కూడా ఉండొద్దు కదా, మరి ఈ రెండు కిటికీలు కూడా ఉండాలి కదా ఈ మూలకు, ఓకేనా? మరి నైరుతి కూడా అట్లనే ఉండాలి కదా, ఇక్కడ నైరుతి కూడా అట్లనే కిటికీలు ఓపెన్ ఉండాలి కదా, అది కూడా నైరుతి మూతనే కదా మూస్తే. మరి వాయువ్యం కూడా అంతే కదా. అంటే ఇక్కడ అంతరార్థం ఏంటంటే వీళ్ళు చెప్పే విషయం ఒకటేనండి, ఈశాన్యంలో మూత ఉండొద్దు అంటే అన్ని మూలలు ఓపెన్ చేసి పెట్టేసేయాలి. క్లియరా కాదా? మీరు ఆలోచన చేయండి. ఈశాన్య మూత అంటే కిటికీలు లేకపోతేనే కదా ఈశాన్య మూత. అక్కడ డోర్లు ఉండాలి, ఓపెనింగ్స్ ఉండాలి అంటారు, పెద్ద పెద్ద ఓపెనింగ్స్ పెట్టుకుంటారు. సరే పెట్టుకోండి అండి, ప్రాబ్లం లేదు. మరి ఆగ్నేయ మూత ఎందుకు పెట్టారు? దక్షిణాగ్నేయం మూత ఉంది, తూర్పాగ్నేయం మూత ఉంది, దక్షిణ నైరుతి మూత ఉంది, పడమర నైరుతి మూత ఉంది, పడమర వాయువ్య మూత ఉంది, అన్ని మూతలే ఉన్నాయి. మరి ఇంకా గుడిచె కింద ఉందాం, మొత్తం కింద ఓపెన్, లేక చెట్టు కింద మొత్తం ఓపెనే ఉంటుంది. అది కరెక్టా, రైటా? గుర్తుపెట్టుకోండి మాట, శాస్త్రంలో ఎక్కడ కూడా ఈశాన్యం ఓపెన్ చేయాలని లేదు. రాసుకోండి మాట. త్వరలో ఆధారాలతో పాటు మొత్తం వీడియోస్ ఎపిసోడ్ చేస్తాను నేను, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇప్పుడు చూడండి, కొన్ని పాయింట్స్ అయితే నేను చెప్తాను. చాలామంది అడిగిన పాయింట్స్ అన్నీ నోట్ చేసుకున్నాను. ప్రస్తుత వాస్తు పండితులు అందరూ కూడా ఈశాన్య మూత ఉంటే పెద్ద కొడుకు చనిపోతాడని, సంతానం ఉండదని, వృద్ధి ఉండదు అంటారు. మరి ఈ ప్రపంచంలో ఎన్ని ఇండ్లు ఈశాన్యంలో అసలు డోర్ లేకుండా కిటికీలు లేకుండా ఉన్నాయి? ఈశాన్యంలో మొత్తం పూజ గదులు కూడా ఉన్నాయి. మరి ఎన్ని ఇండ్లు మీరు అబ్జర్వ్ చేశారు? నేనైతే 100 ఇండ్లు తిరిగాను, ఎక్కడ కూడా పెద్ద కుమారుడు డెవలప్మెంట్ లేకపోవడం అలాంటివి ఎక్కడ గమనించలేదు. ఏదో ఆల్టర్నేట్ వాస్తు దోషం వల్ల ఏదో సమస్య జరిగితే ఈశాన్యం మూత అంటే ఎట్లా? అర్థం చేసుకోండి ఒకసారి. చూడండి, ఇక్కడ సంతానం ఉండదని భయపెడుతున్నారు, అందరూ భయపెట్టేస్తున్నారు అనమాట. సో మరి ఈశాన్య మూతలో ఇండ్లు లేవా? చూడండి పాయింట్. అన్ని చోట్ల పెద్ద కుమారుడు చనిపోయాడా చెక్ చేశారా? ఎన్ని ఇండ్లు చెక్ చేశారు? కొన్ని 100 ఇండ్లు నేను విజిట్ చేశాను, నాకైతే ఎక్కడ కనపడలేదు. పెద్ద పెద్ద ఎమ్మెల్యే ఇంటికి, మొన్న రీసెంట్గా నేను ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళాను, ఎక్కడ కేజీఎఫ్లో వెళ్ళాను. వాళ్ళ ఈశాన్యము మూతనే ఉంది, వాడు కొడుకు మన నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు ఆయన. మరి ఇదేం లెక్క? ఎన్నో ఇండ్లు తిరిగాను, నాకైతే ఎక్కడ కనిపించట్లేదు. మరి వీళ్ళకి ఎక్కడి నుంచి కనిపిస్తాయో నాకు అర్థం కాదు. అర్థమైందా పాయింట్? నెక్స్ట్, మరి ఈశాన్య మూతలో ఇండ్లు లేవా? అన్ని చోట్ల పెద్ద కుమారుడు చనిపోయాడా? సో మీరు చెక్ చేయండి, దీనికి కారణాలు వెతకండి. అలా కాకుండా ఇంకా దాని మీద అధ్యయనం జరగాలి. గుర్తుపెట్టుకోండి, అధ్యయనం చేయట్లేదు, ఇంకా అధ్యయనం జరగాలి. ఈశాన్యం ఓపెన్ ఉండాలి అని మాట్లాడతారు అంటే ఆగ్నేయము మూత, నైరుతి మూత, వాయువ్య మూత ఉండొచ్చా? సో వీళ్ళని అడగండి మీరు ప్రశ్నలు. ఈశాన్య మూత అంటే, అసలు ఈశాన్య మూత అంటే ఏంటో తెలుసా అండి మీకు? ఈశాన్య మూత అంటే మన మొత్తం స్థలం ఏదైతే ఉందో ఆ స్థలానికి గనక మీరు కాంపౌండ్ వేసి ఈశాన్యంలో, ఉత్తరంలో, తూర్పులో ఖాళీ స్థలం లేకుండా ఇంటి మొత్తాన్ని తీసుకెళ్ళి ఈశాన్యం గోడ మీదకి ఎక్కించి కట్టడాన్నే ఈశాన్య మూత అంటారు. ఎంతమందికి తెలుసండి ఈ వివరణ? ఇది ఈశాన్య మూత శాస్త్రంలో చెప్పింది. అందుకనే శాస్త్రాలు చదవాలని చెప్పేది. సొంత అనుభవం ఉంది నాకు అంటే కాదండి. మహర్షులు, మీకుండే అనుభవానికి 100 రెట్లు ఎక్కువ ఉన్నోళ్ళు, 1000 సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు, వాళ్ళ అనుభవం ముందు మనమెంతండి?
నిజంగా మహానుభావులు వాళ్ళు ఎంతో అధ్యయనం చేసి భావితరాలు బాగుండాలని చెప్పి మనకెంతో అందించారు. మీరు అవన్నీ ఆలోచన చేయకుండా మాట్లాడితే ఎలాగండి? మీరు కూడా అర్థం చేసుకోండి ఒకసారి, ఓకేనా? సో ఈశాన్య మూత అంటే స్థలంలో పూర్తి ఈశాన్యం ఖాళీ లేకుండా కట్టడాన్ని ఈశాన్య మూత అంటారు. ఇది రాసి పెట్టేసుకోండి, క్లియర్ కట్. మరి ఓపెన్ స్పేస్ లేకపోతే అలా అంటారు. అంటే ఈశాన్యంలో ఓపెన్ స్పేస్ లేకపోతేనే ఈశాన్య మూత. కానీ మనవాళ్ళు ఈశాన్యంలో కిటికీ లేకపోతే ఈశాన్యం మూత పడిపోయింది, ఈశాన్యంలో డోర్ లేకపోతే ఈశాన్యం మూత పడిపోయింది, ఈశాన్యంలో పూజ గది పెడితే ఈశాన్యం మూత పడిపోయింది. ఇది ఎక్కడ గోల్లేమో నాకైతే అర్థం కాదు, పరేషాన్ ఉంది. ఈశాన్యంలో పూజ గది ఉండొద్దు అంటారు, అది కూడా బరువే అంటారు. మరి ఈశాన్యంలో పిల్లర్ ఉంది కదా, పిల్లర్ లేపేసేయండి. ఈశాన్యంలో ఉత్తరం గోడ ఉంది, అది కూడా బరువే, అది కూడా పీకేసేయండి. ఉత్తరం మొత్తం గోడ ఉంది, అది కూడా పీకేసేయండి. తూర్పులో ఉన్న మొత్తం గోడ పీకేసేయండి. పడదలు వేసుకోండి, లైట్ వెయిట్ ఉంటుంది. మళ్ళీ పడదలు కూడా బరువు అంటారేమో, ఏం చేద్దాం మళ్ళీ నెక్స్ట్? అర్థం చేసుకోండి మీరు, ఇవన్నీ పనికిమాలిన మాటలండి, ఓకేనా? వీటికన్నా ముందు మంచి వాస్తు ప్రకారం ఉంటే మంచిది. సో గుర్తుపెట్టుకోండి, ఒక మంచి వాస్తు ప్రకారం ఇంటి నిర్మాణం చేయాలనుకుంటే గణితము, పదమండలి, స్టెల్లార్ బేస్డ్ సిస్టమ్ బేస్ మాత్రమే మీరు ఇంటి నిర్మాణం చేయాలి. అలా చెయ్యని ఇండ్లకు మాత్రమే వీళ్ళంతా వాస్తు చెప్పేది. ఒక పరిపూర్ణమైన వాస్తు గృహం మీరు నిర్మిస్తే 100% అది యోగిస్తుంది, గుర్తుపెట్టుకోండి ఇది, ఓకే? నెక్స్ట్, ఒకరిని మించి ఒకరికి మంచి కలిగించేవి ఇంకొకరికి చెడు కలిగించవచ్చు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, వర్గుల ప్రకారం పూజ గది ఎక్కడ పెట్టాలి, నక్షత్రాల ప్రకారం ఇంటి ఓనర్స్ ప్రకారం అసలు పూజ గది ఎక్కడ పెట్టాలి. సో వీటికి కూడా కొన్ని లెక్కలు ఉంటాయి, అర్థమైందా? సో కొంతమంది అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే కనుక శని పాలితులని నెక్స్ట్ గురి పాలితులని ఈ డివిజన్ ఉంటుంది, నక్షత్రాల్లో డివిజన్ ఉంటుంది. ఈ డివిజన్ ప్రకారం తూర్పు ఈశాన్యంలో పెడితే కొంతమందికి యోగిస్తుంది, తూర్పులో పెడితే కొంతమందికి యోగిస్తుంది. మరి ఇంత డెప్త్ పోయి ఎవరు చెక్ చేస్తున్నారు అని ఆలోచిస్తే అసలు ఒకరు లేరు. అర్థమైందా మీకు? సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, చాలా డెప్త్ సమాచారం అనేది వాస్తులో ఉంది. అంత అధ్యయనం చేయడానికి చాలామంది ఇష్టపడడం లేదు. ఏదో పైన వాస్తు చెప్తే ఎంతో కొంత డబ్బులు వస్తున్నాయి, 1000, 2000, 5000 తీసుకుని వెళ్ళిపోతే అయిపోయింది. డెప్త్కి పోయే కొద్దీ సమయం అనేది పెరుగుతుంది, అధ్యయనం అనేది పెరుగుతుంది, ఎక్కువ చెప్పాల్సి వస్తుంది. ఇవన్నీ వదిలేసేసి సింపుల్గా 10 నిమిషాలు చెప్తే అయిపోతుంది. ప్రజలు ఎలాగున్నారో ప్రజలకు అనుకూలంగానే వీళ్ళు తయారవుతున్నారు, అది గుర్తుపెట్టుకోండి ఒక మాట. సో ఒకరికి మంచి చేసేవి ఇంకొకరికి చెడు కలిగించవచ్చు. ఒకరికి పాలు ఆరోగ్యం ఇస్తే మరొకరికి చెడు చేస్తుంది, అది 100% కదా. సో ఒకరికి పాలు తాగితే చాలా ఆరోగ్యము అంటారు, ఇంకొకరికి పాలు తాగితే వాళ్ళకి స్టోన్స్ క్రియేట్ అవుతుంది అంటారు. అంటే అతని ఆరోగ్యాన్ని బట్టి, అతని శరీర ఆకృతిని బట్టి, తన యొక్క తత్వాన్ని బట్టి ఇవన్నీ డిసైడ్ అవుతాయండి. అలాగే ఇల్లు కూడా. సో నేనైతే ఒకటే చెప్తున్నాను, 100% ఈశాన్య మూత అంటే అర్థం మీరు ఈరోజు తెలుసుకున్నారు, క్లియర్ కట్టా. సో మీరు ఎలాంటి భయం లేకుండా ప్రశాంతంగా హ్యాపీయెస్ట్ లైఫ్ నిద్రపోండి, మీకు ఎలాంటి టెన్షన్స్ అనేవి లేవు. సో ఈ మాటలతో మీరేం భయపడకండి. సో ఇలాంటి వాస్తు రహస్యాలు మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలండి, థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.